చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందన్న వార్తలను అవాస్తవమన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిఏ రమణారావుపై వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా అక్రమ ఇసుక రవాణా జరగలేదని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులు అసత్య ఆరోపణలు చేయకూడదని కోరారు. కలెక్టర్ కుమార్ దీపక్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇసుక క్వారీలలో ప్రభుత్వం రుసుము చెల్లించి మాత్రమే ఇసుక రవాణా జరుగుతోందని తెలిపారు. ఈ చెన్నూరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన కొన్ని రోజుల నుంచి అడ్వర్స్ న్యూస్ వస్తున్నాయి. అక్రమంగా ఇసుక దందా నడుస్తున్నాయి, ఎమ్మెల్యే గారు అనుచరులు చేస్తున్నారు, డబ్బు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యే గారి పిఏ మీద కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి. సో కాబట్టి దానికి మనకి ఆల్రెడీ రిజాయిండర్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నాము. కానీ తర్వాత కూడా అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా వస్తున్నాయి. సో ఏమైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్కడైనా చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీలో అక్రమంగా ఇసుక దందా నడుస్తున్నాయంటే యు ఆల్ ఆర్ వెల్కమ్ టు రైట్ నెగటివ్ ఆర్టికల్ అబౌట్ గవర్నమెంట్. కానీ కరెక్ట్గా ఆధారం లేకుండా అన్వెరిఫైడ్ ఎవరైనా ఒకటి చెప్పి ఉన్నారు కాబట్టి మనం రాసాము. ఒక రెస్పాన్సిబుల్ ప్రెస్ వాళ్ళ నుంచి మనకి అట్లాంటిగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. అంటే ప్రెస్ అంటే ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మనం చెప్తున్నాము. కాబట్టి ప్రెస్ నుంచి కూడా కరెక్ట్గా వెరిఫైడ్గా విత్ ప్రూఫ్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే 100% మనం యాక్షన్ తీసుకుంటాము.